కంచి పట్టు చీర, బనారస్ చీర, సిల్క్ చీర, సిల్క్ స్మిత చీర, అనుష్క చీర, రష్మిక మందన చీర, రష్మిక మందన చీర. వీడేంది చీరలు పట్టుకొని తిరుగుతున్నాడు? కుంపదీసి కాస్ట్యూమ్ రూమ్ లకించి కొట్టేసిండు. అయ్యింది రావాలే అగ్వా అగ్వా అగ్వా, రకరకాల చీరలు, రంగు రంగుల చీరలు రావాలే 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 రావాలే. ఒరేయ్, హాజీకి తెలియకుండా ఆఫీస్ లో చీరలు ఎత్తుకొచ్చి అమ్ముతున్నావా? ఓ అమ్మ తల్లి, ఎవరన్నా నింటే నిజం అనుకుంటారు. నేనెందుకు చీరలు అమ్ముకుంటా? ఏదో చేతుల చీరలు ఉన్నాయని ఏతులు కొట్టిన. నేను ఇంకా అమ్ముతున్నదేమో అగ్వలా కొందాం అనుకున్నా. కొంటా అంటే చెప్పు మరి, అమ్ముతా. కొంటే గాని పైసలు ఇప్పుడే ఇయ్యా. ఎప్పుడు ఇస్తావు మరి? కట్టుకొని చీర అంతా చీకిపోయినాకనా ఉద్దర ముఖం వేసుకొని ఇప్పుడు ఇయ్యా అంటున్నదేందో. ఆయన అమ్మేటందుకు కాదు ఇవి, నా అర్ధాంగి కోసం. అర్ధాంగి కోసమా? గన్ని చీరలు పట్టుకపోతున్నావా ఆమె కోసం? మరి పట్టుకపోకుండా చీర కోసం పానం పోగొట్టుకోమంటావా ఏంది? చీర లేకుంటే చీరెత్తన్నది అయ్యింది మీ ఇంటామే. ఆమె ఏమనలే, నేనే హరే రామ్ సింగ్ లెక్క కావద్దని జాగ్రత్త పడతాను గంతే. హరే రామ్ సింగ్ మహారాష్ట్ర థానే జిల్లా బద్లాపూర్ లో ఉండే హరే రామ్ సింగ్ కు అలా ఇంటామె సునీతకు కొత్త చీర తీసుకొచ్చే ముచ్చట్ల లొల్లి మోపైందట. ఆ లొల్లిలా కట్టుకున్నోడిని కుక్కర్ మూతతోటి నెత్తి మీద ఒక్కడి వీకిందట సునీత. ఆడికి కోపం చల్లారక గొంతు విక్కిందట మహాతల్లి. ఇంకా ఏందిరా నువ్వు అనేది? అదే కదా పాపం పెన్మిటి పానం పోయింది. అయ్యా, 7 ఏళ్ల కొడుకున్నాడు వాళ్ళకు. ఈమెనేమో కట్టుకున్నోని చంపి కటకటాల పాలైంది. కనీసం కొడుకు పరిస్థితి ఏందని కూడా ఆలోచించలేదు. చూడ ఆవేశంలో గిట్లున్నారు కొందరు. ఇంకా మా తల్లి గుండెపోటు వచ్చి జీవిడిచిండు మా ఆయన అని చెప్పిందట. కానీ పోస్ట్ మార్టంలో ముచ్చట మొత్తం బయటకు వచ్చేసరికి నేను కావాలని చేయలేదు సారా అని ఏడిచిందట. ఏం కోపాలో ఏమో పో, ఆవేశం చేయంగా ఉత్తుతగా ఒక ప్రాణం బా. ఇప్పుడు మరి ఆ పిల్లగాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చుట్టాల ఇంట్లో ఉన్నాడట. ఇక ఈ ముచ్చటంతా ఎరికైన తర్వాత మొన్నట్లా మా ఆవిడ ఒక చీర తీసుకురా అన్నది. ఇక ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, చీరలతోటి పానాలు పోగొట్టుకుంటావా అని చెప్పి హాజీని అడిగి పాత చీరలు పట్టుకపోతారా ఇంటికి. పాత చీరలా? అన్ని పాత చీరలే, ఎవరు వాడతలేరట. ఒరేయ్, కొనియకున్నా ఊకుంటదేమో గాని పాతవి పట్టుకపోతే పాత రేస్తుంది మీ పిల్ల. మరి ఎవరో కట్టిడిసినే కట్టుకోమంటే ఊకుంటదా? అంటే ఇప్పుడు కొత్తవి కొనాల్సిందేనా? అది నీ ఇష్టం, కొంటే కొను, లేకుంటే ఇప్పుడు ఇదో ఒక బొక్కనా? ఏం చేస్తాం, పైసల కంటే పానాలు ముఖ్యం కదా. కానీ ఏం కోపాలుల్లా కొందరి క్షణికావేశంలో ఏం చేస్తున్నామో తెలియకుండా ప్రవర్తించి ప్రాణాలు తీసుకుంటున్నారు, తీస్తున్నారు. జరా కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోండి ఎట్లో అట్లా. అంతేగాని ఆవేశపడి ఆగం కావద్దు, కుటుంబాన్ని ఆగం చేయొద్దు ఎవ్వలైనా. ఏమంటున్నావు?